నగర కాంగ్రెస్ నుంచి జనాన్ని సమీకరించడం మేము ముందుంటామని తెలియజేస్తూ నగర కాంగ్రెస్ పార్టీ కేడర్ని మరోసారి విన్నప్పుడు రేపు మనం ఏదైతే మీటింగ్ అనుకున్నామో అది దుబ్బే కృష్ణారావు గారు రావడం వల్ల అది మనము రేపటి ప్రోగ్రాము ఎల్లుండి పొద్దున 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ఎల్లుండి పొద్దున కాంగ్రెస్ బంధువులు అందరూ ఇదే మీకు అందరికీ ముఖాముఖిగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు మహిళా సోదరులు కానీ మన మండల చైర్మన్స్ కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అలాగే మా మాజీ కార్పొరేటర్లు కంటెస్టెడ్ కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా 11 ఎల్లుండి ఉదయం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రతి ఒక్కరు మైనార్టీ సోదరులు కానీ సేవలు ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఇది అవకాశం ఇచ్చిన పెద్దలు మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎల్లుండి ఎల్లుండి మేము నగర కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. ఎల్లుండి మీకు అక్యురేట్ ఫిగర్ ఇస్తాం ఎంతమంది నగర కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని చెప్పేసి అలాగే పెద్దలు సెక్రటరీ గారు కూడా రేపు ఉదయం 11:30 వరకు 6 గంటలకు రావడం జరుగుతుంది. ఇది కూడా నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా దృష్టిలో పెట్టుకోవాలి. నియామాబాద్ మార్కెట్ నుండి నూతనంగా ఎన్నికైన మా ఉపాధ్యాయ గారిని మా గారిని దాంట్లో మీ పాత్ర మీరు అదే ఇప్పటికే మాట్లాడినా ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా నేను మీతో మాట్లాడినా కాంగ్రెస్ చేసిన ముగ్గురుతో కూడా మాట్లాడారు కదా కొద్దిగా లేవు మహేంద్ర గారు ఇక్కడ మీట్ చేసిన సందర్భంగా మరి ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి పత్రికా విలేకరులకు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా అంత బాధ్యతగా మీరు ఎంత మందికి తీసుకురామంటే అంతమందికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కోఆర్డినేషన్ చేసుకోవాలంటే కోఆర్డినేషన్ అయిటోళ్ళు కొంతమంది, కోఆర్డినేషన్ కానోళ్ళు కొంతమంది ఉన్న వాస్తవం చెప్తున్నాం. మేమైతే 100కు 100% తీసుకొస్తాం. ప్రతి మండలంలో 20 నుంచి 25 బండ్లు పెట్టించి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేసిన పోచారం గారితో ఆయన కూడా సరే మీటింగ్కి వెళ్ళి రండి మనం ప్లానింగ్ చేసుకుందాం, మరి ఎట్లా తీసుకెళ్దాం. వారిని కోడిగి రుద్రూర్ మోసరా ఈ మండలాలకు చాలా దగ్గర నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద మొత్తాన్ని బండ్లు పెట్టి తీసుకొద్దాం. ఇక బాన్స్వాడ ఇది కొద్దిగా దూరం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా బయలుదేరాలా. పెద్ద మొత్తంగా మొబిలైజేషన్ చేయడం కోసం మేము ప్లానింగ్ చేసుకున్నాం. మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మొబిలైజేషన్ ప్రోగ్రాంలు అయితే మేము ఎప్పుడు కూడా తక్కువ అయితే తీసుకురాలేదు, రాము కూడా. మరి ఈ ప్రభుత్వం లేనప్పుడే తీసుకొచ్చాం. ఈ రోజు ప్రభుత్వం ఉంది, ఈ అందరూ కూడా మనకు సహకరించడం కోసం రెడీగా ఉన్నారు. మరి ఖచ్చితంగా తీసుకొస్తామని మనం చేస్తూ నేను ముగిస్తాను. ఆరుమూరుకు సంబంధించి ఎందుకంటే మనకు మాక్లూరు దగ్గర ఉంటుంది. మాక్లూరుకి వెళ్ళి ఇక్కడ బలమైన మండలం కూడా మనకు అది మాక్లూరు కాన్సెప్ట్ మీకు ఇచ్చిన టార్గెట్ను ఇక్కడికే డైరెక్ట్ ఆరుమూరుకోలకు క్లియర్గా సభ వేదిక వద్దకు మాత్రమే జనాన్ని తీసుకురావాలి. ర్యాలీ పోదు మొత్తం మీకు ఇచ్చిన టార్గెట్ టోటల్ ఇక్కడికి తీసుకురా. పిసిసి అధ్యక్షులుగా నియామకమైనాక మొట్టమొదటిసారి మన నిజామాబాద్కి వస్తున్న సందర్భంగా 4వ తారీఖు నాడు పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తీసుకువచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 3000 మందిని తగ్గకుండా తీసుకొస్తానని చెప్పి అధ్యక్షుల వారి గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మాక్లూరు నుంచి సుమారు 800 నుంచి 900 మందిని తరలిస్తాం. ఆర్మూర్ పట్టణము రూరల్ నుంచి 1000 మందిని తప్పకుండా తీసుకొస్తాం. దానికి సంబంధించి మళ్ళీ మండల స్థాయి, పట్టణ స్థాయి నాయకులందరం కూర్చొని దానికి వెహికల్స్ ఎట్లా ఏంటి అనేది కూడా అన్ని కూడా మనం మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ
మొన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికే ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సుమారుగా 650 నుంచి 700 మంది కూడా వెళ్ళడం జరిగింది. తప్పకుండా 3000 తగ్గకుండా ఆర్మూర్ నుంచి తీసుకొస్తానని చెప్పి నాకు ఇచ్చిన టార్గెట్ ఏ విధంగా తీసుకొస్తారు ఏ కథని సభకు నమస్కారం. 4వ తేదీ నాడు జరిగేటువంటి స్వాగత సభకు DCC నిర్దేశించినట్టుగా పాల్గొండ నియోజకవర్గం నుంచి 3000 మంది కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత పాల్గొండ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతి 8 మండలాలు ఉన్నాయి. మండలానికి 500 టార్గెట్ ఇస్తే 400 చేసినా కానీ మా టార్గెట్ నీట్గా రీచ్ అవుతాం. తప్పకుండా కార్యకర్తలను వచ్చి మహేష్ అన్నకు ఇచ్చే స్వాగత సభను ఘనంగా నిర్వహించే దాంట్లో భాగంగా పాల్గొండ కూడా బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులు సోదరులు మోహన్ రెడ్డి గారు, ఈరోజు కార్యక్రమాన్ని ముఖ్య అతిథి భూపతి రెడ్డి గారు, సాయంపినందన్ గారు, బాలరాజు గారు, వేదిక అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి మోహన్ రెడ్డి గారు మొట్టమొదలు మన జిల్లా నుంచి PCC అధ్యక్షుడిగా ఎన్నికై మరి తెలంగాణలోనే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఉండే తెలంగాణలోనే మొట్టమొదలు మన మహేష్ కుమార్ గారికి అవకాశం వచ్చినందుకు వారికి మొట్టమొదలు మన జిల్లా తరఫున మరియు సోనియా గాంధీకి అందరికీ మన పక్షాన వారికి ధన్యవాదాలు. వాస్తవానికి మరి మా పాలకొండ నియోజకవర్గానికి మా దగ్గర నుంచి 3 చైర్మన్లు అట్లాగే సూర్యరెడ్డి గారితో అందరి సహకారంతో మేము పార్టీ ఆదేశాల ప్రకారము మరి మన చైర్మన్ గారు ఇంకో విషయాన్ని మరి మా నియోజకవర్గానికి గర్వించదగ్గ విషయం ఇంకొని గుర్తు చేశారు. మరి వారు కూడా మరి మన మోహన్ రెడ్డి గారి పక్క గ్రామాలు ఇద్దరు వారికి కూడా మరి వారు వచ్చినాక అన్ని నియోజకవర్గాలన్నా ఎక్కువ మేము తీసుకొచ్చే ప్రయత్నం మా పార్టీ నాయకులతో పాటు మేము కూడా కృషి చేసి ఎక్కువ మంది తీసుకొస్తాం. మరి చాలా మంది పెద్దలు మాట్లాడారు కనుక పార్టీ ఆదేశాల ప్రకారం ఏ విషయం ఇచ్చినా అన్ని రకాలుగా అందరూ సహకారం చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రాం సక్సెస్ చేస్తామని భావిస్తా ఉన్నాం. నాకు అవకాశం అధ్యక్షులు మరి ముఖ్య అతిథులు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, నగర శాఖ అధ్యక్షుడు కేశవేణి గారు, బాలరాజు గారు, సునీల్ గారు, రత్నాకర్ గారు, రాజన్ ప్రసాద్ గారు, దయకారి గారు, మేడం గారు, గంగాధర్ గౌడ్ గారు, గ్రేట్ నాయకుడు పురుషోత్తం గుప్తా గారు, ఇంకా ఛార్జ్ తీసుకొని మార్కెటింగ్ చైర్మన్ గంగారెడ్డి గారు, DCC చైర్మన్ గారు, వినయ్ గారు, పెద్దలు తయారు గారు, ఇంకా వేదిక మంది పెద్దలు చాలా మంది దాకా అందరికి పేరు నమస్కారం తెలియజేస్తూ మరి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్, ఫెడరలైజేషన్ చైర్మన్స్, ముఖ్యంగా నా మహిళా సోదరి మనలో అలా ఓపెన్ మెచ్చుకోవాలి. ఒకరిని కూడా పిలుపున్నాడు బ్రహ్మాండ గమన కూర్చున్నారు. లేకపోతే బిడ్డ అన్నిటికీ పిలుస్తారు స్టేజ్గా సీట్లే అంటారు. కనుక వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కని కార్యక్రమం మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర స్థాయి పరువు ప్రతిష్టల్ని మన నిజామాబాద్ జిల్లా పైన ఉంచిన మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఖర్గే గారికి మన జిల్లా తరఫున శిరస్సు నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మరి అందరూ మాట్లాడినట్టుగా ఉమ్మడి రాష్ట్రానికి మా గురువారులైన స్వర్గీయ పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులుగా చేపట్టిన తరుణంలో వారికి ప్రియమైన శిష్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆ రోజు NSY నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా మహేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తామని పెద్దలు శ్రీనివాస్ గారు ప్రయత్నం చేస్తున్న తరుణంలో మహేష్ గౌడ్ గారు ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలో చాలా చక్కని కరాటే మాస్టర్, డాక్పేట మాస్టర్ గా ఉంది. మరి నా కరాటే ఎక్కడ దెబ్బతింటాలో నేను రాజకీయంగా వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నాకు NSY ప్రెసిడెంట్ వద్దు అని అన్న తరుణంలో కూడా పెద్దలారు శ్రీనివాస్ గారు
సుధాకర్ రెడ్డి గారు మన పార్టీలో లేరు కానీ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ముగ్గురు వాసి గారు, రమేష్ చంద్ర గారు పిలిచి చక్కని కరాటే మాస్టర్ కనుక వీరికి నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ధరంపూర్ శ్రీనివాస్ గారు ఆశీర్వదించారు. తద్వారా మరి ఎన్ఎస్ఐ నుంచి కార్యక్రమాలు పెట్టి ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కరాటే ఛాంపియన్షిప్స్ ని ఈ మార్వడి ఇంటర్మీడియట్ కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అరిశలంలో దాంట్లో భాగంగా కూడా అప్పుడు మాలో ఒక పెద్ద గ్రూప్ ఎన్ఎస్ఐ గ్రూపు, బండ్లు లేరు, సెల్లు లేరు, సైకిల్ పెడుతుంటుంది. కేరఫ్ పాయింట్ రాజేంద్ర ప్రసాద్ టెంట్ హౌస్ 7:30 అంటే టెంట్ హౌస్ రావాలి, టెంట్ హౌస్ కేరఫ్ పాయింట్. ఆ విధంగా నేను కానీ మా బలరాం గారు కానీ ఇంకా సన్నీ అని మా సోదరుడు చనిపోయాడు అయినా కానీ ఇంకా చాలా ముఖ్యులు చాలా మంది ఉండ్రి. అట్లా మేమంతా ఒక టీమ్ గా ఉండి మహేష్ గౌడ్కు ఒకరికి జావా ఉంటుండే, ఆయన తీసిన కార్యక్రమాన్ని మేము ముందుండి చేస్తూ మేము కష్టపడుతున్న తరుణంలో ఆ రోజు రాష్ట్రంలో ఒక పిఎస్ శ్రీనివాస్ అని చాలా యాక్టివ్ ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఐ ఆయనని సుధాకర్ రెడ్డి గారు కొన్ని విభేదాలతో సస్పెండ్ చేసి ఒక బీసీ నాయకుడు ఇమ్మీడియట్ గా రాష్ట్ర స్థాయిలో అకామిడేట్ చేయాలనుకుని మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ముకుల్ వాస్నిక్ వారితో మాట్లాడి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం, తద్వారా నేను జిల్లా ప్రెసిడెంట్ అవ్వడం. ఆ విధంగా వారు అంచెలంచెలు ఎదిగిన తరుణంలో మరి చక్కని కార్యక్రమానికి మరి ఈరోజు నాంది పలకడం. మరి ముఖ్యంగా నేను ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెద్ద ధరంపూర్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు నగర శాఖ అధ్యక్షుడిగా నేను స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ రోజు ఆ అదృష్టం మరి మా కేశవన్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నేనే ఉన్న చీఫ్ ప్రెసిడెంట్ కానీ అయితే ఆ రోజు గంగారాం గారు ఉంటుంది కానీ అయితే ఆ రోజు మరి మేమేసాం. ఈ రోజు నగర శాఖ అధ్యక్షుడు కేశవన్ గారి అదృష్టం. ఎందుకు అంటే కొందరు ముఖ్య నాయకులు మన జిల్లా నుంచి అయినప్పుడు వాళ్ళకి స్వాగతం పలకడం అని ఎవరి చేతికి జరుగుతుందని కూడా అదృష్టం. ఆ విధంగా మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్నాడు అంటే మరి వారు రాజకీయ పరంగా నిర్ణయాలతో అధ్యక్షుడుగా ఉంటాడో పోతాడో కానీ మరి ఆయన తీరడైన చివరి దశలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి స్వాగతం పలుకుతుందంటే వారిని కూడా ఈ సందర్భంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అదృష్టం అనేది చాలా తక్కువ ముఖ్య నాయకులకు స్వాగతం పలకడం. నేను ఆ రోజు మధ్యాష్కి ఆల్ ఇండియా సెక్రటరీ అయినప్పుడు ఇక్కడ బీర్పూర్లో ఫస్ట్ పాయింట్ పెట్టడం జరిగింది, రిసీవింగ్ పాయింట్. ఆయన 2 గంటల టైం ఇస్తే 6:30కు వచ్చిండు. అట్లా ఈ రోజు కూడా మిత్రుడు మహేష్ కుమార్ మన అధ్యక్షుడు చెప్పినట్టుగా 2 గంటలకు వస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడికి కార్యక్రమానికి. కానీ నాకు అనుమానమే, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ అయిన తర్వాత పెద్దల కంటే యువత ఎక్కువ సపోర్ట్ గా వారికి వచ్చి ఆశీర్వాదాలు ఇస్తూ శాలువలు కప్పుతున్న తరుణంలో నేను అనుకుంటాను ఆయన 9 గంటలకు వెళ్ళిన మెడ్చల్ నుండి మన బార్డర్ పాత బార్డర్ ఎంటడానికి కూడా చాలా స్వాగతాలు చాలా బ్రేకులు ఉంటాయి కనుక మరి మనమందరం ఓపిక ఉండాలి. ఎందుకంటే వారికి ఎన్ఎస్ఐ నుండి వచ్చిన సంబంధాలతో ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఈ మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సీనియర్ నాయకులతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి కనుక వారు రావడం అనేది చాలా ఘన స్వాగతం ఉంటుంది. మనం అనుకున్న రీతిగా ఉండదు, అంతకంటే ఎక్కువనే ఉంటుంది కనుక సహనంతో ఉండి కార్యక్రమానికి ఆదరే గ్రౌండ్ లో ఉండి మరి వారికి గ్రౌండ్ లో ఆయన స్పీచ్ అంతా ముఖ్యంగా ఏంటంటే మరి నేను అనుకుంటాను ఎవరు ఏమైనా రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మొత్తానికి మరి ఈరోజు ఒక దురదృష్టకరం ఉత్తమన్న వాళ్ళ తండ్రి చనిపోయాడు కనుక ఒక ఉత్తమన్న మినహా మొత్తం రాష్ట్ర క్యాబినెట్ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యంగా మరి ఉన్న మంత్రులందరూ వస్తే నిజామాబాద్ జిల్లా సత్తా ఏందో చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు పేరున కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి అధ్యక్షుడు మాట్లాడుతూ లోకల్ గా కానివ్వండి లేదా కాన్స్టిట్యూన్సీ బాధ్యులు కానివ్వండి వారు కాన్స్టిట్యూన్సీ బాధ్యులు మరి ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు నా కోరిక కూడా ఏంటంటే మరి డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు మాట్లాడుతూ మరి మా దృష్టం మా ప్రాంతానికి సంబంధించిన నాయకుడు మహేష్ గౌడ్ గారు నిజామాబాద్ తోని ఆ కరెక్ట్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి కానీ నిజానికి ఆయన పాల్గొన్న కానీ పాత ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ రహత్నగర్కు సంబంధించిన గ్రామస్తుడు ఆ ప్రాంతం నుంచి ఎక్కువ కూడా మరి ప్రజలు కానివ్వండి కార్యకర్తలు కానీ వస్తే బాగుంటుంది. మరి ఇతరులు వారంటే 3 చైర్మన్ మీ ప్రాంతానికి ఉన్నారు, మీ డీసీసీబీ ప్రెసిడెంట్ మీ ప్రాంతానికి ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మీ ప్రాంతానికి ఉన్నాడు. ఇప్పుడు వచ్చే నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మీ ప్రాంతం వాడే
మా ప్రాంతం వాళ్ళకి ఎంతైనా మీ ప్రాంతం అనే కాన్స్టిట్యూన్సీ పరంగా అయితే ఒకరికొకరు విభజించుకోవాల్సి వస్తాయి కనుక దయచేసి ఇదంతా తీసుకుంటూ మరి మేము నగరానికి సంబంధించి మా నగర శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మంగళవారం మీటింగ్ అంటున్నారు. ఎందరు కష్టపడ్డా మరి నగరంలో మోబిలైజేషన్ ఎక్కువ ఉండాలా. కాంటెస్టెడ్ క్యాండిడేట్స్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఫ్రంటల్ ఆర్డర్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ నాయకులు ఈ ప్రాంతాన్ని ఉన్నారు కనుక మరి ఈ ప్రాంతంలో మొబిలైజేషన్ ఎక్కువ ఉంటుందనే భావంతో మరి ఇక్కడ మరి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేశవేన్ గారికి మరి మీతో సహకరించడం మేమందరం అరవింద్ గారిని కానీ మేము కానివ్వండి, రత్నాకర్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ కానీ పురుషోత్తం బండు పల్లెంగా లోపల కార్పొరేటర్లు మైనార్టీ भाई आप लोग से गुजारिश है, मैं आप लोग से गुजारिश करूँ क्योंकि बड़ा जलसा है, जलसा में अपना काम करने के लिए अपन सामने रहना पड़ता. अपन माइनॉरिटी के में कितने तकरीबन ला सकते सब जो आप सोच कर डिसीजन लेके उस दिन सदर को सिटी सदर को अपन लिस्ट पे लिख के देते. जब उस टाइम पे सीरियस मैं मोले पर से 200 ला तुम 400 ला तुम 2500 ला तुम बोल के नहीं बोलना. अगर आपका ताकत कितना जितना ला सकते वो ताकत के लिए जो कुछ बात करना है उस दिन नगर शाखा अपना शहर का सदर वो कुछ डायरेक्शन देते. और इंकोटी నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఈ పక్క ప్రాంతానికి సంబంధించిన రూరల్ సంబంధించిన శాస్త్రజ్ఞుడు చాలా యాక్టివ్ గా యువకుడు డాక్టర్ గారు బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు రెగ్యులర్ గా కనుక మరి ఎప్పుడు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రోగ్రామ్ చేసినా రూరల్ నుండి నిజామాబాద్ అర్బన్ నుండి మొబిలైజేషన్ ఉంటుండే కనుక పెద్దలు శాసనసభ్యులు వారికి కూడా నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు కనుక మరి పెద్ద మొత్తంలో తీసుకొస్తే నిజామాబాద్ అర్బన్ కానివ్వండి, నిజామాబాద్ రూరల్ కానివ్వండి జనాల్ని చూస్తే ఏర్పడతారు ఈ ప్రాంతానికి వచ్చిన వారు కనుక దయచేసి మీరు తప్పకుండా కూడా ఎందుకంటే మీరు మాకు నీళ్లకు పాలు తోడన్నట్టుగా మీరు ఎక్కువ చేస్తే నిజామాబాద్ అర్బన్ కూడా పేరుంటుందని కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెప్పిన విధంగా తప్పకుండా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క సన్మాన సభాలనివ్వండి మన ఎస్యూ కార్యక్రమం ఆయన ఆచరించే కార్యక్రమం అండి. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు వస్తున్నారు కనుక నిజామాబాద్ జిల్లాలోని కెపాసిటీ అదే సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి వచ్చిన ఆశీర్వాదం ముఖ్యంగా ఈ జిల్లాలో నాయకులందరూ మహేష్ గారికి ఆశీర్వాదం ఇచ్చారంగా ఆ ఆశీర్వాదం పరంగా ఈయన నా మహిళా సోదరులు నా మహిళా కాంగ్రెస్ కూడా మరి ఎక్కువ మొత్తంలో ముద్రా చేసి ఆ రోజు గ్రౌండ్ అందరూ కలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి నగర శాఖ అధ్యక్షుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై జై కాంగ్రెస్, జై సోనియా. నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు కేశవ్ వేణు గారు, రూరల్ శాసనసభ్యులు సోదరులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ గారు, మొన్న ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వినయ్ రెడ్డి గారు, బాల్కోట నుండి పోటీ చేసినటువంటి సునీల్ రెడ్డి గారు, బాన్స్వాడ ప్రజానాయకుడు సోదరుడు బాలరాజ్ గారు, ప్రేమలత అగ్రవాల్ గారు, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు, అధ్యక్షులు, ముఖ్యంగా ఈరోజు సమాజంలో సగం ఉన్నటువంటి నా మహిళా సోదరిమల్లు, పాత్రికేయ మిత్రులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, అదేవిధంగా ఎల్లప్పుడూ కాపాడడానికి గత 10 సంవత్సరాల నుంచి అహోరాత్రులు కృషి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మన మధ్య ఉంటూ మనం చేసే కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు, చాలా మంది పెద్దలు ఈరోజు సమావేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ ప్రత్యేకతలో మనవాడు, బలహీన వర్గాల వాడు, మనకు సంబంధించినటువంటి ఆప్తుడు, ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా మన పట్టణానికి విచ్చేస్తున్నటువంటి ఈ జిల్లా వ్యాప్తంగా సంబరాల సందర్భంగా ఆయనను ఏ విధంగా మనం స్వాగతం పలకాలి,
ఆయనని ఏ విధంగా మనం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకురావాలనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుని నాయకత్వాన ఎవరి బాధ్యత ఏ మేరకు ఉంటుంది, ఎవరు ఏ విధంగా పనిచేయాలి, ఎవరు ఏ విధంగా మనం మన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అభిమానులను క్షేత్ర స్థాయి వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి తీసుకునే నిర్ణయంలో భాగమే ఈ రోజు జరుగుతున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. అయినా నా వంతు బాధ్యతగా నాకు సంతోషంగా ఉంది. అధ్యక్ష, ఇప్పటికి 51 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని. నేను 51 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా. 72 డిసెంబర్లో నేను యువజన కాంగ్రెస్ లో సభ్యత్వం మొదటిసారిగా తీసుకున్నాను. ఆ రోజు నుండి శ్రమిస్తూ ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నాకు బాధ్యత వచ్చింది. గతంలో కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. అయినా జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నేను పనిచేసేటటువంటి విషయాన్ని వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాదు. ప్రతి ఒక్క కార్యకర్త శ్రమిస్తేనే ఈ రోజు మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు అనుకోలే, వాళ్ళ తండ్రి మాకు మంచి మిత్రుడు గంగాగౌడ్ గారు. ఆయన కుగ్గారంలో పుట్టిండు. వాళ్ళ తండ్రి తీసుకొచ్చి ఇక్కడ చదువు కొరకు నిజామాబాద్ లో పెట్టిండు. గంగాధర్ మాట్లాడుతూ స్నేహితులు గంగాధర్, రాజేంద్ర ప్రసాద్, ఎంత బ్యాచప్ వీళ్ళందరూ కరాటే ఆడుతూ ఆయన విద్యార్థి దశ నుండే రాజకీయాలను పులికి పుచ్చుకొని ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మన మధ్యకు వస్తున్నాడంటే మనం అందరం మహేష్ కుమార్ గౌడ్ లాగా కష్టపడతాం, పార్టీ నిలబెడతాం, ఆయనకు స్వాగతం చెప్తామనేటువంటి ఆలోచనతో ముందుకు నడవలసినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేయడానికి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రేపు ఇప్పుడు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఈ రోజు శాసనసభ్యుడిగా ఆయన ప్రజల మధ్య ఏ విధంగా ఉంటున్నాడో, ఆయనతో పాటు కార్యకర్తలు ఏ విధంగా నడుచుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించుకొని, రాబోయే రోజుల్లో మనకు నాయకత్వం ఉంది, ఇక్కడ మనకు పార్టీ ఉంది. అన్నిటికన్నా గొప్ప ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన స్వాగత సన్నాహాల కొరకు ఇక్కడ పనిచేయడానికి కార్యకర్తలకి కొదవలేదు. కానీ దయచేసి అన్యదా భావించద్దు, సమన్వయంతో పోవడానికి ప్రయత్నం చేయడానికి మనం కృషి చేయాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. సమన్వయం అంటే దాదాపు ఇక్కడ నా అంచనా ప్రకారం 450 నుండి 500 మంది మనం ఇక్కడ 450 నుండి 500 మంది మనం మనిషికి 500 × 10 అంటే 5,000 అవుతారు. 500 × 20 అంటే 10,000 అవుతారు. ఇప్పుడు వినయ్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా మా ప్రాంతం నుండి 3,000 మందికి చక్కగా కూడా తీసుకొస్తామనేటువంటి బాధ్యత చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటల్లో అర్థం ఉంది. ఆయన చెప్పినటువంటి వాక్యాల్లో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. నగర కాంగ్రెస్ గా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిపాం. మనం ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ప్రతి పోరాటంలో నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి కట్టుగా ముందుకు నడిచినటువంటి విషయం. దానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనం విఘ్నీకృతంతో ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజా అవసరాలు తీర్చడానికి మనకు అవకాశం వచ్చింది. మనం ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నామా లేవా అనేది కాదు, మన స్ట్రెంత్ పెరిగింది ఇక్కడ. ఆ స్ట్రెంత్ కు అనుగుణంగా రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భాన ఎప్పుడు కని విని ఎరగనట్టుగా మనం ఆయనకు స్వాగతం తెలియజేయడానికి ఏం చేసుకుందాం అనేటువంటి విషయం. ఇవాళకి 4 రోజుల మధ్య ఉంది. 31, 2, 3 4వ తేదీ నాడు ఆయన వస్తారు. ఈ 3 రోజులు ఇప్పుడే చెప్పాడు కేశవేను, మంగళవారం నాడు ఒక మీటింగ్ నగరంలో పెడతాము. మీటింగ్ పెట్టండి, కానీ డివిజన్ వైజ్ గా మీటింగ్ మనం పెట్టుకోండి. ఇక్కడ ఓడినటువంటి వాళ్ళు ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, మన నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా నిజామాబాద్ నగరంలో ఉంది. అందుకొరకే దయచేసి ఒక 2-3 రోజులు మనం కష్టపడితే కానీ దీనికి ఫలితం రాదు అనేటువంటి విషయాన్ని, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుకుంటూ, పెద్దలందరి సలహా మేరకు, పెద్దలందరి సూచనల మేరకు మనకు నిజామాబాద్ నగరంలో ఏ విధంగా వచ్చినా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిలోనే ఉంటాం. మనం ఆ 2 కిలోమీటర్ల పరిధిలో మనం ఏ విధంగా మొబిలైజేషన్ చేసుకుందాం అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా, దానికి సూచనలు గౌరవ
పట్టణ కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వేణు గారు సూచిస్తారు కాబట్టి తూచా తప్పకుండా మీతో పాటు నేను కూడా ఆ విధంగా పనిచేస్తాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకున్నాం. జై హింద్. పార్టీ పవర్లో ఉన్న పవర్ లేకుండా 51 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడంటే ఫలితం దానంతా నడుస్తుంది. అంటే మీరు అనుకుంటారు తయారు బాయ్ ఖాళీ ఉర్దూ అకాడమీ చైర్మన్ అనుకుంటారు. ఓపికతో ఉంటే 3 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదృష్టమో దురదృష్టం గెలవకపోవచ్చు, కానీ పార్టీ గుర్తించిందనే విషయాన్ని మాత్రం డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది, పిసిసి ఉపాధ్యక్షుడు ఇచ్చింది. కాబట్టి ఫలితాలు ఎప్పుడు కూడా మన మీద ప్రభావం చూపొద్దని నేను కోరుకుంటాను. ఫలితాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, అవి ప్రభావం చూపనంత వరకు మనం పార్టీని అడ్డు పెట్టుకొని ఉంటే జరిగే భవిష్యత్తులో పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. అందుకు నేను కూడా ఒక ఉదాహరణ, కష్టకాలంలో పార్టీ వచ్చినందుకు పెద్దలు భూపతి రెడ్డి గారికి కూడా ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు సోదరుడు आपको भी इससे पहले चेयरमैन है, अभी चेयरमैन है तुम बोले चीफ मिनिस्टर साहब, कुछ क्या बोल सकते हैं? आप बोले ना चीफ मिनिस्टर बोले चेयरमैन है. आपको भी అదేవిధంగా బాబా గారికి ఇప్పుడు నుడా చైర్మన్ గా ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేశారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కేశవన్ గారికి. అంటే ఈ విధంగా గుర్తింపు కంపల్సరీ వస్తుంది కాబట్టి అందరం కూడా గంగన్న కూడా ఒకటి మీటింగ్ ఇస్తారు, అందరికంటే అందరితో సీనియర్ కూడా. निजामाबाद डिस्ट्रिक्ट प्रेसिडेंट श्री माननीय मोहन रेड्डी जी एवं चेयरमैन एमएलए श्री भूपत रेड्डी जी, वेणु जी, सागर जी, आर्मू प्रेसिडेंट आर्मू विनय जी, बालकुंडा सुनील जी एवं समस्त मेरे चेयरमैन एवं जो भी अभी पद मिला सबको मेरा हार्दिक अभिनंदन। यह हमारी कांग्रेस पार्टी आने के बाद इस कांग्रेस पार्टी के लिए हमारे सभी वर्करों ने, हमारे सभी कार्यकर्ताओं ने, सभी डिस्ट्रिक्ट में जिन्होंने मेहनत कर हमारे कांग्रेस कार्यकर्ताओं ने मेहनत कर इस कांग्रेस पार्टी को लाया और रेवंत रेड्डी जी को मुख्यमंत्री बनाया। इसके लिए मैं सभी जनसभा का, सभी कार्यकर्ताओं का हार्दिक अभिनंदन करूंगी, जिन्होंने अपने एरिया में अपनी पार्टी को कितना अभिमान दिया, जिसके द्वारा आज हमारी पार्टी कांग्रेस सत्ता में आई है। इस सत्ता में आने के पश्चात आज हमने देखा है कि सभी को कोई न कोई चीज मिली है, कोई न कोई चीज में आगे आए हैं। आज रेवंत रेड्डी की जो इच्छा है वो पूरी हो रही है। आज जो महेश गौर जी को मुख्यमंत्री जी तो अपना पद छोड़कर महेश जी को जब उन्होंने हमारे तेलंगाना का चीफ बनाया, उनको प्रेसिडेंट बनाया, अध्यक्ष बनाया, उसके लिए मैं उनका ही नहीं हमारे ऑल इंडिया के जो भी महानुभाव है उनका सभी का हार्दिक अभिनंदन करूंगी कि सभी ने मिलकर एक अच्छा निर्णय लिया, एक अच्छा निर्णय लेकर एक ऐसे व्यक्ति को, एक ऐसा अभिमानी को आज तेलंगाना प्रेसिडेंट बनाया जो शुरू से ही इस पार्टी से जुड़ा हुआ है, युवा वर्ग से जुड़ा हुआ, एमएसआई से जुड़ा हुआ है, जो पब्लिक के साथ रहता है, जो जनता के साथ रहता है, सबकी समस्या समझता है। आज छोटा व्यक्ति हो, बड़ा व्यक्ति हो, सबसे मिलकर बात करता है, सबके साथ मिलकर रहता है। तो ऐसे व्यक्ति को आज हमारे बड़े महानुभावों ने जो तेलंगाना प्रेसिडेंट बनाया, तेलंगाना का यही नहीं हमारे निजामाबाद की शान है। आज डिस्ट्रिक्ट प्रेसिडेंट, आज जो हमारे श्रीनिवास जी थे, उसके पश्चात आज वही अधिकार हमारे इनको दिया जा रहा है। तो उनके लिए मैं उनका हार्दिक अभिनंदन करूंगी, हमारे महेश जी का हार्दिक अभिनंदन करूंगी, उन्हें पुनः नमन करूंगी। उनके ऊपर बहुत सारी जिम्मेदारी है, बहुत ही जिम्मेदारी है, और मुझे आशा है वे ये सब अपने लेकर चलेंगे। आज जो हमारे लोग हैं, हमारी महिलाएं हैं, देखिए आज कैसे हमारे साथ में, लेकिन हमारी महिला को साथ में नहीं रखा जाता। आज निजामाबाद डिस्ट्रिक्ट से मुझे गर्व है कि कितने लोगों को चेयरमैन मिले, कितने लोगों को अधिकार मिला, लेकिन मैं चाहती हूँ మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ మన కాంగ్రెస్ పూర్వకుడు పెద్దలు సాహెబ్ నందన్ గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కేశవన్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి గడు గంగాధర్ గారికి, అదేవిధంగా ఆర్మూరు బాధ్యులైనటువంటి వినాయక్ రెడ్డి గారికి, మరి ఆర్మూరు బాన్సోడ నుండి వచ్చినటువంటి పెద్ద బాలరాజు గారికి, అదేవిధంగా బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి, మరి రత్నాకర్ గారికి, ముప్పు గంగాన్న గారికి సభకు నమస్కారం అంటుండు. అదేవిధంగా రమేష్ రెడ్డి గారికి, మరి పెద్దలందరూ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఇప్పుడు వివిధ మండలాల నుండి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి, మరి అనుబంధ సంస్థల ప్రెసిడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అక్కాజనులందరూ కూడా, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం. కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు టీచర్స్ ప్రోగ్రామ్ ఉండే, అది చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉండే, మధ్యాహ్నం కుదించుకొని కూడా రావడం జరిగింది, మీ అందరిని కూడా కలిసిపోతామని. మరి వాళ్ళ ఎజెండా మన అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మన జిల్లా నుండి రెండవసారి మన జిల్లా ముద్దపేట మరి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అప్పచెప్పినందుకు మరి ఆయన మొదటిసారి మన జిల్లాకు రావడం, మరి ఆయనను మన ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇది ఒక మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు, కానీ ఆయనతో పాటు చాలా మంది రాష్ట్ర మంత్రులు వస్తూ ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గం వస్తూ ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ జిల్లాకు వస్తున్నది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. రెండోసారి, మొట్టమొదటిసారి డి శ్రీనివాస్ గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రెసిడెంట్ గా అయినాడు. మళ్ళీ మనకు నిజామాబాద్కు నిజంగానే ఈ రోజు మళ్ళా పూర్వవైభవం వచ్చినట్టే. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లా నుండి ఆల్రెడీ షబీర్ అలీ గారు రాష్ట్ర అంటే క్యాబినెట్ హోదాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వైజర్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఉన్నారు. తర్వాత పెద్దలు సురేష్ రెడ్డి గారు మరి ఉన్న సమాచారం మేరకు త్వరలోనే మంత్రి కూడా కాబోతా ఉన్నారు. మరి మన అధ్యక్షుడు మహేష్ అన్న కూడా మన జిల్లాకు వాడే చెందినవాడు. మనకు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. మరి ఇంకా 5 కార్పొరేటర్స్ మన కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. మనకు ఇప్పుడు నిజంగానే మన పూర్వవైభవం మనకు వచ్చింది కాబట్టి మన అధికారంలో కూడా ఉన్నాము. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కూడా మన 9 నెలల నుండి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఖలీల్వాడి గ్రౌండ్ చాలా చిన్నది యాక్చువల్గా. మరి ఇప్పుడు మనకి ఇచ్చిన టార్గెట్ కాన్స్టిట్యున్సీకి 3,000 అన్నారు. 5 కాన్స్టిట్యున్సీలు అంటే 15. మరి మనం ఇప్పుడు 3,000 అంటే 3,000 కాదు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అన్నారు. 5 కాన్స్టిట్యున్సీలు 15,000 మంది. అది పెద్ద లెక్క కాదు. మనం అధికార పార్టీ ఇప్పుడు 15,000 కాదు అధ్యక్ష, మీకు 20,000 మందిని ఇక్కడ చూపిస్తాం. అది కూడా మేము ముఖ్యంగా ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు. మీ దగ్గర ఉన్నది, మాది దూరం ఉన్నది. మహేష్ అన్న పాల్గొండవాడు వీళ్ళ తీసుకురావాలా, అది కాదు. మనం మొత్తం జిల్లా అంతా కలిస్తే కూడా 40 కిలోమీటర్లు ఉండదు. మొత్తం నీకు బోధన్ సాలూరుకి వెళ్ళి కలిస్తే నీకు అమర్పల్లి దాకా ఎటు చూసినా 40 కిలోమీటర్లు ఉండరు. చాలా అంటే కాంపాక్ట్ గా రౌండ్ గా ఉన్నటువంటి జిల్లా. ఇంకా ఏదైనా ఉంటే మాకే శ్రీకొండ మండలం ఒక 50-60 కిలోమీటర్లు వస్తాయి. కానీ మిగతా అందరూ కూడా దగ్గర ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అందరం కూడా కలిసికట్టుగా మనం ఒక 20,000 టార్గెట్ గా మనం పనిచేద్దాం. 20,000 టార్గెట్ పెట్టుకొని మందిని మొబిలైజ్ చేద్దాం. ఎందుకంటే మహేష్ అన్న మొదటిసారి రావడమే కాకుండా మనకు మొత్తం జిల్లా క్యాబినెట్, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మనకు జిల్లాకు వస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రోగ్రామ్. ఇది ఎవరో కాన్ఫరెన్స్ లేకుంటే ఇంకా కాదు. కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటట్టు మనం ఈ పార్టీ ప్రోగ్రామ్ మనము ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నా మీద ఎక్క బాధ్యత ఉంటే, సురేష్ రెడ్డి గారి మీద నా మీద ఎక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి మాది ముఖద్వారం కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడ టోల్ గేట్ నుండి పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకొని అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఒక 2,000 మందిని ఎక్కువ తీసుకొస్తామని చెప్పి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇక చాలా మంది మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా చూస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాం. ఎన్నో కష్టాలు సుఖాలు మేము ఎదుర్కొన్నాం. మరి మా సంగతి ఏందని చెప్పి కొంతమంది చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు చాలా మందికి మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బాలరాజు గారు ఉన్నారు. మరి ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు కూడా వచ్చినాయి. తయారు సార్ ఉన్నాడు. ఇప్పుడే చెప్పారు, పార్టీలో పనిచేసే వాళ్ళకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఈ మహేష్ అనే ఆదర్శం. మేము కూడా మరి ఉన్న 10 ఓట్లు వస్తే మాకు 2 సార్లు టికెట్ ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ మరి గెలిచినాం కదా ప్రజల దీవెనలతో. అదేవిధంగా ఇక్కడ అందరూ ఉన్నారు. గడువు గంగన్న కానీ, పిల్లారి శేఖర్ గౌడ్ గారు కానీ,
మరి మేడం కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కుదరలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు రాబోయే కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. మహిళలకు అవకాశం ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. మీరందరూ మర్చిపోతున్న స్థానిక సంస్థల్లో 50% మహిళలే, 50% కార్పొరేటర్ మహిళలే, 50% జిల్లా పరిషత్ జెడ్పీటీసీ సభ్యులు మహిళలే, ఎంపీటీసీలు మహిళలే, సర్పంచులు మహిళలే. ఇవాళ నిజంగా చెప్పాలంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం మా కార్యకర్తలు మా లీడర్లతో. మేము అసలు మనకు మహిళలే లేరు. ఉన్న వాళ్ళ పదవులు ఇచ్చి కాదు, మహిళలే తక్కువ ఉన్నారు. ఇవాళ మేము అంటే మా కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాం మనము 170 గ్రామ పంచాయతీలు. అక్కడ 80 మంది మహిళా లీడర్లే లేదు మనకు వెతుక్కోవాలి. అంటే మహిళా లీడర్షిప్ ఇంకా చాలా పెరగాల్సిన అవసరం ఉంది. మీకు పదవుల గురించి వరిగాల్సిన అవసరం లేదు. 100 నుంచి అందరి మహిళలకు పదవులు వస్తాయి. అయితే మహిళలకు ప్రత్యేకంగా 50% రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను ఒకటి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా అధ్యక్షుడిని నిజామాబాద్ టౌన్ నుండి వీళ్ళ దగ్గర కాబట్టి వితిన్ ద టౌన్ కొంచెం ఆలస్యమైన ఇంటికి పోవడం కానీ, వర్షం ఏదొచ్చినా ఇంటికి పోవడం కానీ ఈజీ అయితే తీసుకురావడం కూడా ఈజీ అవుతాయి. కాబట్టి మహిళలను నిజామాబాద్ టౌన్ నుండి ఎక్కువ మందిని నోటీస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా దగ్గర నుండి చాలా మంది వస్తారు, వీళ్ళంత మటుకు మహిళలు పురుషులు అందరూ కూడా వస్తారు. కానీ నిజామాబాద్ టౌన్ నుండి, ఎందుకంటే ఇవాళ 9 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మనం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినాము. సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలలో అన్ని కూడా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవాళనే మన పేపర్లు కూడా చూసాం. ఇంకా రాబోయే ఈ ఫ్యామిలీ కార్డ్స్ కూడా ఫ్యామిలీ హెడ్ ఎవరంటే భర్త కాదు, భార్యనే. ఇవాళ అన్ని మహిళలే. ఇవాళ రాబోయే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలు పేరు మీదే. అంటే ఇప్పుడు అన్ని కూడా అంటే ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్ కూడా, ఫ్యామిలీ కార్డ్ అంటే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ సందర్భం ఇంతమంది మనం కలిసినాం కాబట్టి. ఇంతకుముందు వైట్ రేషన్ కార్డు అనే వాళ్ళము, ఆరోగ్యశ్రీ కార్డు వేరే ఉంటుండే, ఫుడ్ సెక్యూరిటీ కార్డు వేరే ఉంటుండే. ఇప్పుడు ఫ్యామిలీ కార్డు అని మనం ఇస్తా ఉన్నాం. అది డిజిటల్ కార్డు, అది కంప్యూటరైజ్డ్ డిజిటల్ కార్డు ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు 2వ తారీఖు నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో 1 గ్రామము 2 గ్రామంలో దాన్ని ఒక నోడల్గా తీసుకొని, మోడల్గా తీసుకొని దాంట్లో ఒక సర్వే చేస్తాము. ఎట్లా చేస్తాం, ఎట్లా పనిచేస్తామని. దాంట్లో ఏం చేశారంటే వాళ్ళ అధికారులు వచ్చి ఇంటింటికి వచ్చి ఫోటో తీసుకుంటారు ఫ్యామిలీ మొత్తం. దాంట్లో మొత్తం కూడా వివరాలన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు. దాన్ని డిజిటల్ ఫ్యామిలీ కార్డు అంటారు. ఈ ఒక్క కార్డు ద్వారా అన్ని సంక్షేమ పథకాలు 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయలకి సిలిండర్ కావచ్చు, తెల్లారి పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఇవాళ మనము ఇంకా ఏదో ఇంకా దాంట్లో బ్యాంకు లోన్, ఇప్పుడు ఈ రైతులకు కావాల్సిన బ్యాంకు లోన్ కావాల్సిన అన్నిటి కూడా పనిచేస్తుంది అది. కాబట్టి అది కూడా ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ఉంటుంది. అది ఆటోమేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. కాబట్టి ఒక ఆడపిల్ల పెళ్ళి అయింది, ఇక్కడ బిడ్డగా ఉంటే తర్వాత పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటి ఇక్కడ ఎంట్రీ అయిపోతుంది, అక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, అక్కడ ఎంట్రీ అయిపోతుంది. అదేవిధంగా రేషన్ కూడా సన్నబియ్యం ఇస్తా ఉంటాం మనం. 6 కిలోల సన్నబియ్యం ప్రతి ఒక్క కుటుంబంలో 6 ఉంటే 6 ఇస్తా ఉంటాం. కాబట్టి వాళ్ళు ఇక్కడ కాకుండా ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళు చాలా మంది ఉపాధి కొరకు హైదరాబాద్ పోతారు. అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకునే అవసరం లేదు. ఎక్కడైనా తీసుకోవచ్చు. మొత్తం తెలంగాణ మొత్తం రేషన్ కార్డు ఎక్కడైనా తీసుకునేటట్టు ఆ డిజిటల్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిజిటల్ కార్డులు కూడా మహిళలే దానికి అధికారులు. ఫ్యామిలీ హెడ్ ఎవరు అంటే భర్త కాదు, భార్యనే. కాబట్టి అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం. మీకు అందరూ ఇప్పుడు మహిళా సొసైటీ పేరు మీద 1,00,000 కోట్లు కూడా మనకు రుణాలు ఇచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మహిళా సాధికారత కొరకు మనం అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళా ఇన్వాల్వ్ కావాలని ఒకటి కోరుకుంటా ఉన్నా. ఇంకోటి ఇక్కడ మనం ఉన్న నాయకులందరికీ కూడా నేను కోరుకునే ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ కానీ, మన మహేష్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కానీ, అందరూ ఏమనుకుంటున్నారంటే మనం సోషల్ మీడియాలో చాలా వెనుకబడి ఉన్నాం, మనం చేసిన కార్యక్రమాలను మనం సరిగా ప్రజలకు తీసుకోలేకపోతున్నామని ఒక భావన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా అధ్యక్షుడు గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు అందరూ ఒకటే భావన అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో దీంట్లోనే మీరందరూ కూడా చురుకుగా పాల్గొని, ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ అయితే లేనే లేదు, అది నామకే వస్తే ఏదైనా బీజేపీతో కలిస్తే ఒక 4 సీట్లు గెలుస్తారేమో ఇక్కడ కానీ వాళ్ళు తీసుకపోయి మనం పోచంపాళ్ళు కలిపినాం ఆల్రెడీ. ఇక అది లేవదు, అది కాదు, కవిత రాదు, కేసీఆర్ లేవడు, అది ఒడిచిన కథ. అది అయితే చాలా మంది ఎట్లుందంటే ఏదైనా పోటీ ఉంటే బీజేపీతో ఉంది, వాళ్ళ కొన్ని ఏంటంటే ఈ మతము కులము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొన్ని మందికి సెంటిమెంటల్ కొన్ని ఓట్లు వేస్తున్నారు. సో బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మనం బీజేపీ వాళ్ళను తీవ్రంగా ప్రతి అడుగడుగున మనం ఎదిరించి ఢీకొట్టి, ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడితే నేను లేకుంటే జిల్లా ప్రెసిడెంట్ కాకుండా మరి అందరూ కూడా ఉన్న స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ
ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎగ్జాంపుల్ మొన్న మాట్లాడిన కొంతమంది ఏంది మన రైతుల రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మోసం చేస్తున్నారు. మనం అడుగుదాం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడైనా రాష్ట్రంలో 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళు మాఫ్ చేసేందుకు వాళ్ళ ఎజెండాలు ఏమైనా పెట్టిందా రైతులకు సంబంధించింది? సో మనం కౌంటర్ అటాక్ చేయాలి ఎప్పుడైనా కానీ, ప్రజల దగ్గరికి పోవాలి, మనం చేసే కార్యక్రమాలు పోవాలి, మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేసిన దాన్ని కండెమ్ చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. ఎందుకంటే ప్రజలకు మనం చేసేది చెప్పుకోవాలి, ఎదుటి కూడా వాళ్ళని నెగిటివ్ కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల దగ్గరికి పోవడం అనేది ఒక మార్గము. కాబట్టి ఈ రెండులో మనం వెనుకబడి ఉన్నామని నేను భావిస్తా ఉన్నా. ఇంకొక సలహా, ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మరి నిజామాబాద్ టౌన్ లో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలు కానీ, మరి ఏవి తోరణాలు కానీ, ఇంకేదైనా డెకరేషన్ ఏదైతే ఉన్నదో అది కొంచెం గ్రాండ్ గా ఉండేటట్టు చూడాలా. నిజామాబాద్ టౌన్ అంతా కూడా కాంగ్రెస్ మయం అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే మనం 20,000 మంది అనుకుంటే ఆ గ్రౌండ్ లో 10,000 మందే పడతారు. ఇంకా 10,000 మంది ఎక్కడ పోతారు? గల్లీల చుట్టూ నిజామాబాద్ ఆర్మూర్కి వెళ్ళి వస్తారు, బోధన్కి వెళ్ళి వస్తారు, నిజామాబాద్ రోడ్కి వెళ్ళి వస్తారు, మన వర్ణి రూట్లకి వెళ్ళి వస్తారు. కాబట్టి ఏ రూట్లో అయినా, ఏ కూడలో అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ తోరణాలు, కొంచెం డెకరేషన్, ఫ్లెక్సీలు అవి కూడా మనం కూడా ఎవరైనా మీరు ఇండివిజువల్ గా అందరూ టౌన్లలో పెట్టుకోండి, నిజామాబాద్ రూరల్ పెట్టుకోండి, బోధనలు పెట్టుకోండి. టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలతో నిండిపోయి మరి మొత్తం కాంగ్రెస్ మయం అయితే మనకు బాగుంటుంది. ఎందుకంటే మొత్తం క్యాబినెట్ వస్తుంది, డెఫినెట్ గా రాజకీయ ప్రసంగం ఏమి ఉండదు. అందులో వచ్చి మన మీద ముసలినాడు పోం కదా, రాజకీయ ప్రసంగం ఉండదు, మన నాయకులు ఏముండదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాన్ని మనం ఈ అవకాశం మనము సద్వినియోగం వాడుకుంటే మన ఫ్యూచర్ భవిష్యత్తులో 2-3 నెలలనే ఉన్నాయి. ఇప్పుడు బీసీ జనగణన ఉంది, దాన్ని పబ్లిక్ తీసుకుపోవాలా. సన్న బియ్యం ఉంది, దాన్ని పబ్లిక్ లో తీసుకుపోవాలా. అదేవిధంగా మనం ఇప్పుడు ఫ్యామిలీ కార్డు ఉంది, పబ్లిక్ లో తీసుకుపోవాలా. రుణమాఫీ ఉంది, పబ్లిక్ లో తీసుకుపోవాలా. అట్లా ఇప్పుడు మనకు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి జనవరిలో. నాకున్న సమాధానం ఏంటంటే మొత్తం నిజామాబాద్ మున్సిపాలిటీ తర్వాత మనకు ఈ జిల్లా పరిషత్ మండలం అన్ని కూడా పార్టీ గుర్తు మీద ఏ ఎన్నికలు అన్ని కూడా ఒకటే రోజు అయినాయి. కాబట్టి నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఎక్కడ దూరం లేవు, 3 నెలలే ఉంది. కాబట్టి మహిళల పాత్ర 50% మహిళలే ఉంటారు. కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు. మనము ఈ అవకాశాన్ని మనం రాబోయే ఎన్నికల కొరకు వాడుకుందాం. తర్వాత ఇంకో చిన్న సజెషన్ కూడా ఏంటంటే, మనకు కొత్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి రైతు బిడ్డ మరి ఎన్నికైండు. మేమందరం కూడా మరి వారికి ఇచ్చిన డైరెక్టర్స్ కూడా మీ అందరి సహకారంతో మరి అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినాం. కాబట్టి అది కూడా 7వ తారీఖు నాడు ఉంటుంది. కనీసం నేను అరేంజ్ చేస్తున్నా, అంటే 7వ తారీఖు నాడు ఉంటుంది. దానికి కూడా మనము కన్సర్న్ మినిస్టర్ ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కోరుకుంటూ, ముఖ్యంగా నిజామాబాద్ గ్రేడ్ 1 మార్కెట్ కాబట్టి మనకు అందరు కూడా మరి ఆ రోజు వీలైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మన అగ్రికల్చర్ మంత్రి గారు కూడా రమ్మని చెప్పినాం. మరి వాళ్ళు వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు కూడా 7వ తారీఖు నాడు కూడా మరి ఇంత పెద్ద గ్యాదరింగ్ ఆ రోజు వాళ్ళు మళ్ళా కలవం కాబట్టి మరి 7వ తారీఖు నాడు కూడా ఎస్పెషల్లీ మన మార్కెట్ కమిటీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులు తరలించి మనం ఆ రోజు కూడా ప్రోగ్రామ్ గ్రాండ్ గా సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా అంటే అదే సోషల్ మీడియా మాత్రం మనం చాలా యాక్టివ్గా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా మనము ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా జిల్లాలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా జిల్లాలో ఏ పార్టీ నాయకుడు పార్టీని క్రిటిసైజ్ చేసినా, మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో కానీ చాలా మందికి పదవులు ఉంటాయి, తర్వాత దాన్ని ఏం లాభం కూడా తెలియదు. ఇచ్చి పేపర్లు వచ్చి కటింగ్లు పెట్టుకుంటే మీకు లాభాలు జరుగుతాయి. అది మీరు చేసిన పనికి ఒక గుర్తింపు. చాలా మంది వచ్చిన పనులు ఎవరు ఈ 10 నెలల కాలం, అంతకుముందు మాత్రం పూర్తిగా మనము పేపర్లో యాక్టివ్ ఉంటుంటుంది, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. కానీ ఈ 10 నెలల కాలంలో కొంత సరే మాతో పాటు మిమ్మల్ని అనడం కాదు, మాతో పాటు అందరూ తగ్గి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విధిగా ఎక్కడి వాళ్ళు అక్కడ స్పందించమని చెప్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడిందే నిజమనే ఒక ప్రచారం ముందుకెళ్తే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పాత్రలో మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఉదాహరణకు నిన్న ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడు సచివాలయాన్ని పేల్చేస్తాను, కానీ మన వైపు నుంచి ఇప్పటివరకు ఇక్కడ స్పందన రాలేదు. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి.
అవతలి పార్టీ వాళ్ళు ఉగ్రవాదులుగా ఉన్నారు. మనము అదే రూపంలో సమాధానం ఇవ్వాలి. లేకపోతే మనం వీక్ కనిపిస్తాం, వాడు బలవంతులు కనిపిస్తాం. ఎందుకంటే ఇది మనం వేరే టైంలో మాట్లాడుకోవాలి. ఇది పార్టీ మీటింగ్, అంతర్గతంగా మనం మాట్లాడుకోవాలి. ఖబర్దార్ రాకేష్ రెడ్డి, ఇంకొకసారి ఎటువంటి మాటలు మాట్లాడితే ఎవరిది వేస్తాడో ఎవడు ఉంటాడో చూపించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎమ్మెల్యేలను గుర్తుంచుకో. నీ పక్కన ఎంపీ అట్లనే మాట్లాడతాడు, నువ్వు అట్లనే మాట్లాడతావు. కాంగ్రెస్ పార్టీ సమస్యల పైన, ప్రజా సమస్యలతో పాటు ప్రామాణికలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విద్య, వైద్యం, క్రీడా రంగాలలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్నిషలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంటే కేవలం ప్రచారం కోసం, ఊకదుంపుడు ఉపన్యాసాల కోసం తప్పుడు మాటలు మాట్లాడితే మీ ఎంపీ అరవింద్ను కానీ నిన్ను కానీ కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారని గుర్తుంచుకోమని రాకేష్ రెడ్డికి సందర్భంగా ఖబర్దార్ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నా రాకేష్ రెడ్డికి. ఏం ఎట్లా వెళ్తాం మంత్రి పేషిని కేసు రీచర్ రేపు ఖచ్చితంగా వినయ్, నువ్వు దానికి రేపు ఆర్మూర్లో దాని మీద అప్లికేషన్ కంపల్సరీ కేసు ఇస్తే చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి రేపు మంత్రి పేషెంట్ వెళ్తుంటే ఈయన టెర్రరిస్టులతో సంబంధం ఉన్నట్టు లెక్క. ప్రజాస్వామ్యం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మోడీకి లేదు, వీళ్ళకి లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా రేపు నువ్వు వాళ్ళకి కేసు ఇస్తే చెప్పి ఖచ్చితంగా దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీరు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయాలని చెప్తున్నాను అందరికి కూడా. ఎందుకంటే పదవులు వచ్చిన ఇంటనే కూర్చొని పదవులను అవి కూర్చుంటే కరెక్ట్ కాదు. అందరం పదవులు వచ్చిన పదవులు అన్నారు. పదవులు అనేది ఒకటేసారి అయితే అందరికి రావు. మొదటి విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతలు ఉంటుంది. 5 సంవత్సరాలు అంటే 3 విడతల్లో పదవులు వస్తాయి. ఉన్న పదవులు అందరికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, ముఖ్యమంత్రి గారుగా ఈ రోజు వరకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తూనే వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి. ఆ సందర్భంలో మనందరికి వస్తుంది. ఇప్పుడు రేపు మన పండుగ జరుగుతుంది, ఏది స్థానిక సంస్థలు. కాబట్టి మనం రేపు జరిగే ఈ బహిరంగ సభ స్థానిక సంస్థలకు శంకరావంగా భావించాలి. మనం శంకరావంగా భావించి రేపు ఇది సక్సెస్ఫుల్ చేయడం ద్వారా మళ్ళీ ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులను నోరు మూయించడానికి మనకు ఒక వేదిక కావాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా నియోజకవర్గ బాధ్యులు మీరు మీ నియోజకవర్గాల్లో దయచేసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో వాళ్ళతో అందరితో కూడా మీటింగ్లు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ముందుకు చేసే విధంగా ప్రతి నియోజకవర్గంలో మా వంతు బాధ్యతగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా మీరు సంప్రదించవచ్చు. మేము సహాయం చేయడానికి ఆ సక్సెస్ఫుల్ లో మేము కూడా మీతో భాగస్వామ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైతే గ్రహించాలా. రేపటి నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీని విమర్శించినా ఎక్కడి వాళ్ళ మతాన్ని మనం స్పందించకపోతే అది మన తప్పుగానే భావించుకోవాల్సిందిగా మనం నేను కూడా ఉన్నా. వాస్తవమే 10 నెలల క్రితం నేను కొంత నగరేసుకున్నట్టు కొంత తగ్గచ్చు. కానీ ఆ తగ్గచ్చు అనేది నా ఉద్దేశం. నాతో పాటు మీరు అందరు కూడా ఉంటే పేపర్లో ఒక్కడేసారి అన్ని మార్గాలకే వస్తాయి. కాబట్టి అందరం కూడా, ఎందుకంటే రేపు ఏ పార్టీ వాడు తప్పుడు ప్రచారం చేసినా దాన్ని స్పందించాల్సిన అవసరం మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి మీటింగు మనకు రేపు జరగబోయే స్థానిక సంస్థలకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరము అలసత్వం కానీ మనం చేయకుండా ఈ జిల్లాకు వచ్చినటువంటి పదవిని మనం ఆ పదవి ఇవ్వడం వల్ల ఆ జిల్లాలో బలోపేతమైందని కనిపించే విధంగా మనం అందరం కూడా ఏకదాటిపై ఉంది. ఎందుకంటే షబ్బీర్ అలీ గారు కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు రేపు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారి పర్యటన ఉంది జిల్లాలో, మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ టౌన్లో. ఆ తర్వాత సమీక్ష సమావేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారితో వస్తున్నారు. వారు చెప్పిన మాట ఒకటే, జిల్లాలో జరిగే కార్యక్రమం ఏదైతుందో అది అద్భుతంగా అమోఘంగా ఉండాలి, అది కని వినిది తెలియని రీతిలో జరగాలని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ ఆదేశాలందరికీ కూడా మనం సూచన తప్పకుండా 4వ తారీఖు మీటింగ్ను మనము పూర్తిగా సక్సెస్ఫుల్ చేసి విమర్శకుల యొక్క నోరు మూయించే
అవకాశాన్ని మనం వాడుకుంటామని భావిస్తూ ఈ వేదిక మీద ఉన్న వారికి హాజరైన మీ అందరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ మంగళవారం సంబంధించి సోదరుడు కేశవన్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చాలా మంది కార్పొరేటర్లు వచ్చారు, అందరూ కూడా ఆ రోజు హాజరై ఈ సభను సక్సెస్ఫుల్ చేయడం అందరూ కూడా బాధ్యతగా తీసుకుందామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ లో అందరం పాత్ర వహించాలా. యూత్ కాంగ్రెస్ సోదరులు అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ గోపి లేనట్టే గోపి జర ఉండు.